హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. ఈ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని కూడా మనం ఇలా మధ్యలోకి చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్‌లో పెట్టుకోకుండా ఒక మీడియం ఫ్లేమ్‌లో గాని, లో ఫ్లేమ్‌లో గాని పెట్టుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను. ఇలా మిక్సీ జార్‌లో తీసుకున్న దాన్ని కొంచెం సేపు అది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోనే 2 ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకొని, ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. మనకి మిక్సీ అనేది మెత్తని పేస్ట్‌లాగా తయారవ్వాలండి. చూసారు కదా! ఇలా మెత్తగా పేస్ట్‌లాగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలని సన్నగా తరిగేసి పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా తరిగేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని మనకి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై అయిపోవాలండి. మనకి బ్రౌనిష్ కలర్ అయితే రావాలి. ఇలా చూపిస్తున్నాను కదా! మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇలా వచ్చే విధంగా ఫ్రై చేసుకొని వీటిల్ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఈ చికెన్ కర్రీ కోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని కూడా శుభ్రంగా ఒక 2, 3 సార్లు కడిగేసి మళ్ళీ లాస్ట్‌గా కొంచెం అంతా ఉప్పేసుకొని కడిగి పెట్టుకుంటే మనకి నీచు వాసన అనేది ఉండదండి. అలా కూడా కడిగేసుకొని పక్కన పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అంతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని అందులోనే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకైతే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపేసి పెట్టుకోవాలి. మనకి ఇది మొత్తం ఇలా ఉప్పు, మనకి అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఇలా ఆనియన్స్ మొత్తం మనకి చికెన్‌కి పట్టే విధంగా ఇలా కలిపేసుకొని దీన్ని ఒక 1 అవర్ పాటైతే పక్కన పెట్టుకుందాము. ఇలా నానబెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. మన గ్రేవీ కూడా చాలా బాగా వస్తది. ఒక 1 అవర్స్ టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఆనియన్స్‌ని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! అదే కళాయి అయితే తీసుకున్నానండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆ కళాయి అయితే పెట్టుకొని అందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం గదా! ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కల్ని ఆ పేస్ట్‌ని అయితే వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్టు, ఒక టేబుల్ స్పూను ఉప్పైతే వేసుకున్నాను. ఉప్పైతే కొంచెం చూసి వేసుకోండి. మనం చికెన్‌లో కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు అయితే చూసి వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిని హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఒక 5 మినిట్స్ పాటైతే మనం ఉడికించుకుందాం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని. వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. మనం ఆ చికెన్ ముక్కల్లో నుంచి అయితే వాటర్ అయితే మనకి బయటికి ఇలా వస్తా ఉంటాయి. ఆ వాటర్‌తోనే మనకి కొంచెం 50% అయితే ఉడికిపోద్ది ముక్క. మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు కొంచెం అంతా ఒక 1 అవర్ పాటైతే నానబెట్టి పెట్టుకుంటాం కాబట్టి అందులో కొంచెం అంతా ఉడికిద్ది. ఇప్పుడు కొంచెం అంతా ఒక హాఫ్ వరకు అయితే ఉడికిద్ది. ఇందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూను గరం మసాలా అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం అంటే మనకి కొంచెం ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఒక 7, 8 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఏసుకోండి. ఒక 10 మినిట్స్ పాటైతే ఉడికించుకుందాము. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ ఒకసారి కలుపుకుంటా ఉండండి. లేకపోతే మనకి అడుగంటేసే అవకాశం ఉంటది. ఇలా నేను ఒక 10 మినిట్స్ తర్వాతైతే చూపిస్తున్నాను. ఇలా ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఇందులో కొంచెం అంత చికెన్ మసాలా ఉంటే గనక ఒక టేబుల్ స్పూన్ నేను చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. చికెన్ మసాలా లేకపోయినా పర్లేదండి. టేస్ట్ అనేది చాలా బావుంటది. అంతే ఒక 2 మిర్చిని గూడా మధ్యలోకి చీల్చేసి ఇలా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవడమేనండి. మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో గ్రేవీతో తీసుకున్నా అంతవరకు వచ్చే విధంగా ఉడికించేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. ఈ టేస్ట్ అనేది చాలా బావుంటదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలు, రోటీలు దేంట్లోకైనా సరే చాలా బావుంటది. ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.